1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్, మోటివేషనల్ స్పీకర్, పబ్లిక్ స్పీకర్ రజనీరమ్మ గారు. నమస్తే మేడం. నమస్తే మేడం, మనం కొన్ని కేసెస్ గురించి మాట్లాడుకుంటే కొంతమంది పేరెంట్స్ అయితే పిల్లల్ని గారాభంగా పెంచడము, అంటే మంచి చెడు చెప్పకుండా చేయడం వల్ల ఇప్పుడు పూణే లాంటి కేసెస్లో సియా గోయల్ ఎలా తయారైందో కొంచెం మనం పెంపకాన్ని కూడా మనం కొంచెం తప్పు పట్టొచ్చు. ఇక్కడ ఎలా పెరిగింది, వాతావరణం ఏంటి అనేసి. అయితే ఇలా ఉంటే కొంతమంది పేరెంట్స్ ఏంటంటే పిల్లలు భవిష్యత్తు గురించి ఆలోచించే వాళ్ళు కొంతమంది ఉన్నారు. రీసెంట్గా జరిగినటువంటి ఇన్సిడెంట్ మార్కాపురంలో డ్యాన్స్ చేయిస్తుందని పెళ్లి కూతురు అబ్బాయి అందరి ముందు అరవడం, చేయొద్దు అని స్ట్రాంగ్గా చెప్పడంతో తండ్రి హట్ అయ్యాడు. అమ్మాయి తండ్రి అంటే ఏం ఆలోచించాడు, ఇప్పుడే ఇలా ఉన్నాడు, రేపు పెళ్లి చేసుకుంటే మా అమ్మాయిని ఎంత ఇబ్బంది పెడతాడో ఏంటో అనుకున్నారో ఏంటో, పెళ్లి క్యాన్సిల్ చేశారు, డ్యాన్స్ చేయొద్దు అన్నాడని చెప్పేసి. మరి దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంతవరకు తీసుకొచ్చి అందరు మరి అక్కడ పరువు పోదా? మరి అమ్మాయి చాలా మంది సినిమాల్లో మనం సినిమా చూస్తూ ఉంటాం, పెళ్ళి అయిపోతే మా అమ్మాయికి పెళ్ళి అవ్వదు, బాబు ఇప్పుడు చేసుకొని బతిమాలిన తండ్రులు చాలా మంది ఉన్నారు. కాలు పట్టుకుంటారు, బాబు ఇప్పుడు నువ్వు చేసుకోకపోతే మా అమ్మాయి జీవితం ఏమైపోద్ది, ఇంకెవడు చేసుకుంటాడు పెళ్ళి అని చెప్పి బతిమాలుతారు. కానీ ఇక్కడ చూడండి, పెళ్లి క్యాన్సిల్ చేస్తాడు. ఆయన ధైర్యానికి మనం మెచ్చుకోవాలి. అంటే ఇలాంటివి కూడా జరుగుతున్నప్పుడు మనం ఏం తెలుసుకోవాలి అంటే, సమాజంలో కాలమాన పరిస్థితులు అంటే మారుతూ ఉంటాయి. పరిస్థితులు కాలంతో పాటు అన్నీ మారుతుంటాయి. వాటితో పాటు మనిషి కూడా మారాలి. మారకపోతే ఇబ్బందులు ఎదుర్కోవాలి. ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం ఎక్కడ ఏమాత్రం అలసత్వం వహించినా ఎటు నుంచి ఏమి ముంచుకొస్తుందో తెలియదు. అది ఆ తర్వాత భరించాల్సింది ఎవరంటే పేరెంట్స్. మంచైనా చెడైనా పేరెంట్స్ మీదే అంటున్నారు. ఆ నిర్ణయం ఏదో పేరెంట్సే తీసుకుంటున్నారు కొంతమంది లాగా. అయితే ఇప్పుడు బారాత్ తీసుకెళ్తున్నప్పుడు, ఊరేగింపు జరుగుతున్నప్పుడు కొన్ని ప్రాంతాల్లో డ్యాన్సులు చేయటం అనేది కొన్నే ఉందిలే, ఇవాళ రేపు అందరూ కూడా ఉత్సాహంగా చేస్తున్నారు డ్యాన్సులు, పెళ్లి కూతుర్లు కూడా చేస్తున్నారు. కాబట్టి అమ్మాయిలు కూడా దానికి అలవాటు పడ్డారు, ఈ ట్రెండ్ అనుకోవచ్చు. మరి అలాగే డ్యాన్స్ చేయడానికి అందరూ ఉత్సాహపరిచినప్పుడు అమ్మాయి దిగబోయిందంట. అబ్బాయిని అడిగారు పెళ్లి కొడుకుని, మరి నేను దిగను, నేను చేయను అంటే బతిలాడతారుగా పాపం. ఎంత బతిలాడినా నేను చేయనని కరాఖండిగా సీరియస్గా చెప్పాడంట. చెప్తే ఆ అమ్మాయి మామూలు దిగబోతే ఆ అమ్మాయిని కూడా కొంచెం గద్దించి, నువ్వు ఎందుకు దిగుతున్నావు, నువ్వేంది డాన్స్ చేసేది, నువ్వెందుకు చేయాలా అని చెప్పి గట్టిగా అరవటం వల్ల అక్కడ అంత గట్టిగా అరిస్తే ఎవరైనా కొంచెం హర్ట్ అవుతారు కదా. అదేదో కొంచెం మెల్లగా మనం పెళ్లి చేసుకోలేదు కదా, ఇంకా పెళ్లి మనం ఊరేగుతుంటే అందంగా అది బాగుంటుంది, ఇప్పుడు వద్దులే అంటే బాగుండేది. ఆ విధంగా అయితే అతని ఉద్దేశం అది కాదు కాబట్టి మెల్లగా చెప్పలేదు. ఇక్కడ గమనించాల్సిన బిహేవియర్ ఉంది. అది అలా చెప్పాలి అని అంటే ఆ మైండ్తో ఉన్న మనిషి అయి ఉండాలి. అతనికి ఆ మైండ్ లేదు. తిట్టే, అరిచి కొట్టే మనస్తత్వమే. ఆడదాన్ని అదుపు చేసేవాడే, ఆడది లొంగే ఉండాలి, నేను చెప్పినట్టు వినాలి అనే మనస్తత్వం ఉన్నవాడే. కాబట్టి నలుగురిలో ఇంకేముంది, కాసేపు అయితే పుస్తకం కట్టేస్తాను కదా, ఇక నా మనిషే అన్నట్టుగా అరిచేశాడు. అరవడం వల్ల ఇక్కడ ఏమవుతుంది, తాళి కట్టే వరకు కూడా ఇంకా వాళ్ళు వేరు మనం వేరు అన్నట్టే ఉంటుంది. ఆ అభిప్రాయంతో వీళ్ళు ఉంటారు. అతను అలా, ఈ వీళ్ళు ఇలా ఉన్నప్పుడు, అలా అరిచినప్పుడు వీళ్ళు ఖచ్చితంగా రిసీవ్ చేసుకోరు. అరే నువ్వెవరు, ఇంకా నాకు పెళ్ళి కూడా కాలేదు, ఇంకా నువ్వెవరు నా మీద అథారిటీ చేయడానికి అనే భావన వెంటనే వస్తుంది. వచ్చినప్పుడు ఇది ఎవరికి వచ్చింది, అమ్మాయి కంటే ముందు తండ్రికి వచ్చింది, కూతురు కదా. యాక్చువల్గా రియాక్ట్ అవ్వాల్సింది కూడా వాళ్ళే. ఎందుకంటే పిల్లలు వీళ్ళకి అంతగా తెలియదు, పెద్దవాళ్ళకి తెలుస్తుంది. తెలిసినప్పుడు ఏం చేయాలి, ఎందుకు బాబు అట్లా గట్టిగా మాట్లాడుతున్నావు అని అడిగితే, ఎంత ఆలోచించుంటాడు ఆ తండ్రి. అడిగితే అతను ఎలా చెప్పేవాడో జవాబు తెలియదు, కానీ ఇతను మాత్రం అమ్మాయిని దిగి కిందకి రా అన్నాడు. ఇంకా నో మోర్ ఆర్గ్యుమెంట్స్ అనమాట, నో మోర్ డిస్కషన్స్. ఏం ఆలోచించలేదు ఆ టైంలో, నా ఖర్చు ఏమైతే నాకు అవసరం లేదు, నా కూతురు నాకు ఎక్కువ, నా బిడ్డ నాకు ఎక్కువ, సో నువ్వు దిగిరా అనగానే, మరి తండ్రి దిగిరా అనగానే పెళ్లి కాలేదు ఇంకా దిగి రావాలి కదా. వచ్చినాక నువ్వు పోయి వెనక్కి, నీతో మాకు పెళ్ళి వద్దు, క్యాన్సిల్. ఇవన్నీ ఇచ్చిపుచ్చుకున్నారో ఏం చేశారో మరి మొత్తానికి. అయితే ఏంటంటే ఇక్కడ మీరు అన్నట్టు ఇంత చేశారు వీళ్ళు, రేపు మనం మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి వెళితే మనతో కూడా అలాగే బిహేవ్ చేస్తారేమో అని, అబ్బాయిలు ఎవరన్నా పెళ్లి చేసుకోవడానికి ముందుకు రారేమో అనేది మీరు అన్నారు. అంటే చెప్పలేం దానికి, వాళ్ళు కాబట్టి ఇంకొకళ్ళు చేసుకుంటారు. అయిపోతే పెళ్లి అవ్వదు అని మన సొసైటీలో ఎక్కడ ముద్ర వేస్తారని తెలుసా, అమ్మాయి మీద వేస్తారు, తండ్రిని కూడా వేస్తారు. అమ్మో ఆ అబ్బా కూతుళ్ళ అని మాట్లాడేస్తారు. అంత ఆడవరకు వచ్చాకే వెళ్ళిపోయారు వాళ్ళు, అలా పెళ్లి అనగానే వెళ్ళిపోయారు. పొగరబోతు వాళ్ళు, అమ్మో వాళ్ళ సంబంధం వద్దు అనే ఛాన్సెస్ ఉన్నాయి. ఉంటే మాత్రం ఏమైంది, మన లైఫ్ మనం ప్రొటెక్ట్ చేసుకున్నాము, తప్పేంటి ఇందులో. నువ్వు అరవచ్చా అందరిలో,
ఇక్కడ కాబోయే అత్తమామలు ఉన్నారు, బంధుజనాలు ఉన్నారు. నీ వాళ్ళ ముందు నువ్వు పోటుగాడిని మగాడిని అని నువ్వు నిరూపించుకోవాలి అనుకున్నావా? ఒక ఆడపిల్ల ముందు నువ్వు నిరూపించుకోవడం ఏంటి? బయటకు వెళ్ళి హేమీలతో పోరాడి ఫైట్ చేసి నువ్వు గెలిచిరా, అది వీరుడు సూర్యుడు మగాడంటే. ఒక ఆడపిల్ల మీద చూపిస్తే నీ మగతనం కాదది. చేతగానోడే మగవాళ్ళతో చేతగాక ఆడవాళ్ళ మీద చూపించేవాడిని ఏమనాలి? అసమర్థుడు, సోంబేరి, సన్నాసి, చేతగానోడు. నువ్వు నీకన్నా ధీటైన ఒక మగాడి ముందు చూపించి రా ఇంటికి, అప్పుడు నువ్వు మగాడిని అనిపించుకో, అది కరెక్ట్. సో ఇలాంటి వాడితో ఏం చేయాలంటే వీళ్ళు ఒకవేళ తర్వాత మళ్ళీ సంప్రదింపులు చేసుకుంటే కౌన్సిలింగ్ ఖచ్చితంగా ఇప్పించాలి వాళ్ళకి. కౌన్సిలింగ్లో మారిన తర్వాత వాళ్ళు ఏదన్నా అగ్రిమెంట్స్ కూడా రాయించుకోవడం చాలా బెటర్ ఇలాంటి వాళ్ళతో. కొత్తవి మరి పుడుతున్నాయి కదా, మనం పుట్టించుకోవాలి కొత్తవి. పుట్టించుకుని కొత్తవే అమలు చేయాలి. బాబు నువ్వు అన్నావు, కౌన్సిలింగ్ ఇప్పించాము, నువ్వు అన్నావు మారిపోయానని, మాకు కూడా నువ్వు మారినట్టే కనిపిస్తున్నావు, కానీ ఏమో మళ్ళీ పురుగు ఎప్పుడన్నా పుడితే మాకేంటి అని ఒక అగ్రిమెంట్ రాయించుకున్నట్టయితే వాడు కాస్త లొంగి ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఎప్పుడైనా సరే ఇవన్నీ తీసి అవతల బారే, నేను భరించలేను అనుకున్న నాడు వాడు మళ్ళీ తిరగబడతాడు. కాబట్టి పెద్దవాళ్ళు కొంతమంది సూక్ష్మంగా గ్రహించగలుగుతారు. కాబట్టి చక్కగా డెసిషన్ తీసుకున్నాడు ఆయన, ఇట్స్ వెరీ గుడ్. కాకపోతే వాళ్ళు కూడా అట్లా బిహేవ్ చేయకూడదు. చేసింది కూడా మంచిదే అయింది. ఇక్కడ వాడి బుద్ధి ఏదో ముందే బయట తెలిసింది, తాళి కట్టాక తెలిస్తే ఏం చేయలేరు. చాలా పెళ్లిళ్లలో పెళ్లి ముందు రోజు గొడవలు అవుతూ ఉంటాయి. అయితే ఏం లేదు లేని అటు వాళ్ళు ఇటు వాళ్ళు సమర్థించేసి పెళ్లి చేసేస్తారు. మర్నాటి నుంచి మొదలవుతే నిన్న నువ్వు ఇలా గొడవ పెట్టుకున్నావు, నేనంటే నీకు ఏమాత్రం అభిమానం లేదు, నేనంటే ప్రేమ లేదు, నేనంటే ఇష్టం లేదు అనంటే అతనేదో అంటాడు, ఈమెదో అంటది, మధ్యలో వాళ్ళ అమ్మల నాన్నలు వస్తారు, మొత్తం అందరు రభస వీళ్ళు చచ్చిపోయే వరకు కలిసి ఉంటే, ఒకవేళ చచ్చిపోయే వరకు ఇవి రోజు వస్తాయి వాళ్ళ ఇంట్లో. దెప్పుకోవడం అంటారు కదా, గుర్తు చేసుకొని గుచ్చి చెప్పుకోవడం అనమాట. ఇవన్నీ అవసరం లేదు. అరే భయ్ నువ్వు అవమానించావు మమ్మల్ని, మా అమ్మాయిని అంతమందిలో, నువ్వు వద్దు, మాకు మమ్మల్ని అవమానించేవాడు మాకెందుకు. కరెక్ట్ డెసిషన్ తీసుకున్నాడు. సో ఇక్కడ తండ్రి చేసిన పని మనం అభినందించవచ్చు. ఇంకొకటి కూడా జరిగింది. పెళ్లి కొడుకు రేపు పెళ్ళానంగా తాగుతున్నాడు అదే పనిగా. వాడు ఆనందం ఏంటో నాకు అర్థం కాదు. అంటే వాడు పచ్చి తాగుబోతా, లేకపోతే ఇంత ఆనందాన్ని తట్టుకోలేక తాగేస్తున్నాడా, వాడి మొహానికి మళ్ళీ పెళ్లి కొడుకు డ్రస్సు, పూల దండలు వేసుకుని తాగుతున్నాడు. వాడు తాగి పోన్లే ఇంకా పెళ్లి రేపు కదా అని సరిపెట్టుకున్నారు. అంటే కొన్ని ఏరియాల్లో తాగటం అనేది అలవాటు కదా, దాని కింద తీసుకుని వదిలేసినట్టున్నారు. పెళ్లి పీటల మీద కూడా శుభ్రంగా తాగి తూలుతున్నాడు, పట్టుకోలేకపోతున్నారు. అదేం పద్ధతి? నీకు ఆనందం ఎక్కువైతే మ్యారేజ్ అయిన తర్వాత దావత్ చేసుకో, అంతేగాని పెళ్లిపీటలకి తూలిపోవడం ఏంటి? తాళెలా కడతావు కదా. అప్పుడు పెళ్లి కూతురికి భరించలేక ఈడ్చిపెట్టి కొట్టిందంట పెళ్లిపీటల మీద, ఈడ్చికొట్టిందంట దెమ్మ తిరిగేటట్టు. ఇంకేంటి కింద పడతాడు కదా. సో ఇంకా అక్కడ మళ్ళీ గొడవ. దీన్ని మళ్ళీ సమర్థించి పెళ్లి జరిపిస్తే సేమ్ మళ్ళీ డేంజర్ అంతే ఇన్ ఫ్యూచర్. వాడు రోజు తాగి వచ్చి కొడితే వాడు దేనికి పనికిరాడుగా. తాగితే ఇక దేనికి పనికొస్తాడు? తాగి శుభ్రంగా పడుకో, ఇంక వాడు దానికే పనికొస్తాడు. మరి వాళ్ళ అబ్బాయిని అలా పెట్టుకోండి ఇంట్లో శుభ్రంగా. ఎందుకంటే అంత తాగుబోతైతే గనక ఎవరు చెప్పినా వినడు. వాడు తల్లిని కొడతాడు, తండ్రిని కొడతాడు, భార్యని కొడతాడు, భార్య తండ్రిని కొడతాడు. అలాంటి వాడితో పెళ్ళి అనవసరం. ఇక్కడ అమ్మాయి కూడా స్పాట్ డెసిషన్ తీసుకో చక్కగా. పోతే పోనీ గాడిదగుడ్డు పరువు కళ్ళకి కనిపిస్తుందా? కనబడదు. ఆల్రెడీ పోయింది. ఇలాంటి వాడితో పెళ్లి కుదుర్చుకున్నారేంటని పరువు పోయింది. ఆ పరువు నిలబెట్టుకుంది అని అనిపించింది నాకైతే. కొట్టడం వల్ల పరువేం బాలేదు, కొట్టి పరువు నిలబెట్టుకుంది ఇక్కడ ఈ అమ్మాయి. ఆడపిల్లలు కూడా కొంచెం మెచ్యూరిటీగా ఉండి ధైర్యంగా ఉండి ఎదుర్కొంటే. తాగుబోతు ఎట్లమ్మా, వాడు సంపాదించడు, రోజు తాగుతాడు, ఇంకా పైపెచ్చి కొడతాడు. ఇవన్నీ కళ్ళ ముందు సీన్ కనిపిస్తుంది శుభ్రంగా. సో ఆ అమ్మాయి కూడా మంచి డెసిషన్ తీసుకుంది. ఏదన్నా ముందుగానే పెళ్ళికి ముందు ఏమన్నా మనకి ఇది తెలిస్తే వెంటనే నిర్ణయం తీసుకోండి, ఇలాంటి పెళ్ళి మనకు అవసరం లేదు. అయితే తర్వాత ఎప్పుడన్నా అవుతుంది, మంచివాడు దొరికితే చేసుకోవచ్చు, అది తర్వాత సంగతి. పరువు పోతుంది, ఇలాంటి పెళ్ళిళ్ళు చేసుకోవటం వల్లే పరువు పోతుంది, ఉన్నది పోతుంది. మీరు ఈ పని చేయటం వల్ల పరువేం పోదు. మంచి నిర్ణయం తీసుకోండి. ఒకరోజు ముందు తెలిసినా, గంట ముందు తెలిసినా మీరు అది డ్రాప్ అవ్వండి. ఇంకోసారి మంచి సంబంధం వస్తుంది, చేసుకోవచ్చు. అనవసరంగా జీవితాన్ని బలిపెట్టలేరు కదా. ఇప్పుడు రెండే. వీడేమో హెరాస్మెంట్ కేసు, వీడేమో డైరెక్ట్గా తాగి కొడతాడో ఏం చేస్తాడో మరి రేపు. థ్యాంక్ యూ మ్యామ్.